హలో అండి, నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్. సమ్మర్స్ బాగా ఎండలు ఎక్కువ ఉన్నాయి కదా, ఎండ అయితే చితకబాదేస్తుంది, ఈవినింగ్ ఉడక కూడా అంతే బాగా వేస్తుంది. ఈ సమ్మర్లో కొంచెం సేవియర్ కోసం అని చెప్పేసి ముందుగానే కారపొడులు అయితే కొట్టుకుని పెట్టుకున్నాను అనమాట. ఆ లేజీ నైట్స్ పడుకున్నా సరే, లేజీ మార్నింగ్ లేచినా సరే హస్బెండ్స్ బాక్సెస్లోకి కారపొడి వేయచ్చు. దాని తర్వాత చట్నీలు చేయకుండా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కూడా కారపొడి వేయచ్చు. పిల్లలకు కొంచెం హెల్తీగా తింటారని చెప్పేసి ఈ వీడియో అయితే ఈరోజు తీసుకొచ్చాను అనమాట. సమ్మర్ హాలిడేస్ అనగానే కొంచెం జామ్ ప్యాక్గా కొంచెం బిజీగా ఉంటుంది కదా, అందుకని చెప్పేసి ముందుగా 4 రకాల కారపొడులు అయితే కొట్టేసుకుని ఉంచాను అనమాట. ఈ సమ్మర్లో అయితే కనుక అసలు కూరలు తినాలని అనిపించదు. సరే పచ్చళ్ళు కారపొడులు అయితే కనుక పిల్లలు కూడా కొంచెం హెల్తీగా తింటారు అని చెప్పేసి నేనైతే కనుక 4 కారపొడులు కొట్టుకున్నానండి. ముందుగా అయితే కరివేపాకు కారము, నువ్వుల కారము, దాని తర్వాత అయితే గోంగూర కారం ఒకటి, ఇంకొకటి వచ్చేసేసి నల్ల కారం. ఈ 4 కారపొడులు ఎంతో ఈజీగా కొంచెంగా కొట్టుకున్నాను అనమాట. నవ్వే డేస్ ఐఎమ్ వెరీ అబ్సెస్ విత్ మై కిడ్స్ అనమాట. అంటే సమ్మర్ హాలిడేస్లో వాళ్ళని ఎంతగా ఎంకరేజ్ చేయాలి, నేను ఎంత వాళ్ళతో టైం స్పెండ్ చేసి నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి ఎంత ప్రిపేర్ చేయొచ్చో అంత టైం వాళ్ళతో స్పెండ్ చేయొచ్చు అని చెప్పేసి ముందుగా అయితే ఈ కొన్ని కారపొడులు అయితే ప్రిపేర్ చేసేసుకుంటున్నాను. కారపొడులకు కావాల్సింది పెద్ద ఏం ఇంగ్రీడియంట్స్ అవసరం లేదండి. ఓన్లీ ఎండుమిరపకాయలు, మినప్పప్పు, కొంచెం శనగపప్పు అంతే. కొన్ని కారపొడులకి అయితే నల్ల మినువులు కూడా వేసుకుంటాము, కానీ వీటిల్లో అయితే కనుక నేను ఒట్టి తెల్ల మినువులు మాత్రమే వేసాను అనమాట. ముందుగా అయితే కనుక కరివేపాకు కారానికి కరివేపాకు బాగా ఎండిపోవాలి, లేదు అంటే కనుక కరివేపాకు కడిగి ఆరబెట్టేసేయండి. దాన్ని కూడా ఇట్లా వేయించేసుకోవచ్చు మొత్తం కారపొడిలో. ముందుగా అయితే కనుక ఎండుమిరపకాయలు వేయించుకోవాలి. ఎండుమిరపకాయలు కొంచెం వేగుతున్నాయి అనుకోగానే కొంచెం శనగపప్పు, పచ్చిశనగపప్పు, కొంచెం మినప్పప్పు వేసేసి కొంచెం జీలకర్ర, 2 టేబుల్ స్పూన్స్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్స్ ధనియాలు వేసేసి ఈ కరివేపాకు కారం అయితే కనుక కొట్టేసుకుంటున్నాను అనమాట. మిక్సీలో కన్నా రోల్లో ఆ రాతితో గిస్తేనే ఎక్కువ మనకి ఆ టేస్ట్ అనేది వస్తుంది. దాని తర్వాత ఈ రాయికి వాటి కాంబినేషన్ ఉంటుంది చూడండి, దాంట్లోనే హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఉంటాయి అన్నమాట. మన పూర్వీకులు అంటారు కదా, ఈ డైజెషన్కి ఇట్లకి కారపొడులు కనుక అన్నం తినే ముందు ఒక ముద్ద ముందు కారపొడితో తింటే చాలా మంచిది అని, లేదు అంటే పచ్చడితో అంటారు. కారపొడి దంచేటప్పుడే వాసన అయితే కనుక గుమగుమలాడిపోతూ ఉంటాయి. కొంచెం ఉప్పు పడగానే కరెక్ట్గా ఫ్లేవర్ స్మెల్ అయితే వచ్చేస్తుంది. ఎల్లుల్లిపాయలు వేసేసి దంచేసి తీసేయటమే రోట్లో. ఇలా నేను ఒక్కరోజే 4 కారపొడులు కట్టలేదండి. 2 రోజులకు ఒకసారి కొంచెంగా కొట్టుకుని బాక్స్లో పెట్టుకున్నాను. ఇప్పుడైతే కనుక నల్ల కారం చూసేద్దామా ఎలా పడుతున్నాను. ముందుగా అయితే ఎండిమిరపకాయలు, దీనికి కావాల్సిన ధనియాలు, జీలకర్ర, కొంచెం కొబ్బరి, దాని తర్వాత అయితే ఎల్లుల్లిపాయలు. దీన్ని కొబ్బరి కారము అనొచ్చు, లేదు నల్ల కారము అనొచ్చు. కొబ్బరి కారం అంటే కనుక కొంచెం కొబ్బరి ఎక్కువ వేసామనుకోండి, అది కొబ్బరి కారం అవుతుంది. నల్ల కారంలో కూడా మేము కొంచెం కొబ్బరి అయితే వేసుకుంటాం అనమాట. ఫస్ట్గా అయితే కనుక ఎండుమిరపకాయలు వేగిపోయిన తర్వాత దాని తర్వాత సేమ్ ప్రొసీజర్. దీంట్లో అయితే కనుక మినప్పప్పు, శనగపప్పు వేయట్లేదు. దీంట్లో కొంచెం కొబ్బరి, దాని తర్వాత ధనియాలు, జీలకర్ర అంత మాత్రమే వేసి దాని తర్వాత ఎల్లుల్లిపాయతో అయితే లాస్ట్లో దంచేసి తీసేయటమే అనమాట. ఈ కారపొడులన్నీ కూడా పాతకాలంలో మా అమ్మమ్మల టైంలో చెప్పేవారనమాట. పచ్చడితో ఒక ఆఖరిలో పెరుగు ముద్ద కానీ, ముందు వచ్చేసేసి కారపొడితో ఒక ముద్ద నెయ్యి వేసుకుని తింటే చాలా ఆరోగ్యంగా ఉంటారు. పొట్టలో కూడా ఏమి చెడు ఉన్నా సరే మొత్తం అంతా ఫ్లెష్ ఆఫ్ అయిపోతుంది అని చెప్పేసి, అందుకని చెప్పేసి సరే మా పిల్లలు కూడా కొంచెం హెల్తీగా తింటారు అని చెప్పేసి ఈ కారపొడులు అయితే కొడుతున్నాను అనమాట. హేమన్యకి అయితే కనుక కారపొడులన్నా పచ్చళ్ళన్నా చాలా ఇష్టం అండి. లేదు అంటే కనుక నాన్ వెజ్ అంటది. ఎండాకాలంలో నాన్ వెజ్ అన్నంత పెడతాం అంత మంచిది కాదు అని చెప్పేసి నేను ముందుగా అయితే కనుక ఈ కారపొడులు అయితే ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్నాను. ఈ కారపొడులు కొట్టుకోవడం చాలా ఈజీ అండి. దీంట్లో పెద్ద విజయం అవసరం లేదు. కొంచెం ఎండుమిరపకాయలు దేనికి దానికి, మనం అంటే గోంగూర కారం చేసామనుకోండి, గోంగూర అయితే కనుక ముందుగా ఎండబెట్టుకున్నాను. ఎండబెట్టుకున్న తర్వాత దాన్ని మొత్తం ఇట్లా చేత్తోనే నలిపేస్తే మొత్తం పొడుముగా అయిపోతుంది కదా. అలా పొడుముగా అయిపోయిన తర్వాత ఆ ఎండుమిరపకాయలు వేగిపోయిన తర్వాత నేను ముందైతే కనుక గోంగూర వేసేసాను. దాని తర్వాత కొంచెం జీలకర్ర, ధనియాలు, దానికి కావాలంటే కనుక నల్ల మినువులు కానీ తెల్ల మినువులు కానీ వేసుకోండి. దీంట్లోకి శనగపప్పు అవసరం లేదు. కొంచెం నువ్వులు కూడా వేసేసుకుని ఫ్రై చేసేయటమే. కారపొడులు అంత ఈజియెస్ట్ డిష్ ఇంకొకటి ఉండదండి. హెల్తీగా వేడి అన్నంలో
కారప్పొడి వేసుకుని నెయ్యి కలుపుకొని అట్లా పిసుక్కుని తింటా అంటే ఆ టేస్టే వేరు. ఈ కారప్పొడులు అయితే కనుక మాకు తెలిసిన మా ఫ్రెండ్స్ ఉన్నారు బ్రాహ్మణ్స్, కంది కారము, కొబ్బరి కారము ఇవన్నీ ఫస్ట్ ముందు పెట్టుకుంటారనమాట. దాంతో ఒక ముద్ద తినిన తర్వాతే మిగతా అన్నంలోకి వెళ్ళేవారు. నేను అప్పుడు ఏంటి కారప్పొడులతో తింటున్నారు అని అనుకునేదాన్ని. తర్వాత తెలిసింది అదంతా హెల్దీ అని చెప్పేసి. చిన్నప్పుడు మా అమ్మమ్మ కూడా నాకు అలానే పెట్టేవారనమాట. అందుకని చెప్పేసి ఇప్పుడు పిల్లలకైతే ఈ హాలిడేస్లో కొంచెం కారప్పొడి, పచ్చళ్ళు ఇట్లాంటి ఫర్మెంటెడ్ ఇవన్నీ కూడా కొంచెం అలవాటు చేద్దామని చెప్పేసి కారప్పొడి అయితే కొట్టుకుంటున్నాను. ఉప్పేసి దంచేటప్పుడు దాంట్లో ఏం తక్కువైంది అనేది అప్పుడే వాసన బట్టి చెప్పేయచ్చు. కొంతమంది అయితే కనుక ఉప్పు తక్కువ అవ్వగానే ఉప్పు తక్కువైంది అని స్మెల్ చూసే చెప్తారు. అలా అయితే కనుక మా అమ్మమ్మ చెప్పేవారు. ఇక్కడ నేను వచ్చేసి కారప్పొడితోనే తినం కదండి. పిల్లలతో ఉన్నప్పుడు కొంచెం బిజీ షెడ్యూల్ కూడా ఉంటుంది కదా. అంటే వాళ్ళకి సమ్మర్ హాలిడేస్లో సమ్మర్ క్యాంప్ అని చెప్పి, లేకపోతే స్కేటింగ్ అని చెప్పి, డ్యాన్స్ ఇలా అన్నీ ఉంటాయి కదా. ఎప్పుడైనా ఆకలి అని అనగానే కూర అవన్నీ వండేది పెట్టుకోకుండా జస్ట్ కారపొడులు ఉన్నాయనుకోండి, వేడి అన్నం వండేసి కొంచెం నెయ్యి వేసేసి ఇది ఒక స్పూన్ వేసేసి పెట్టేసామనుకోండి, ఫినిష్. వాళ్ళ క్లాసెస్కి అయితే వెళ్ళొచ్చేయచ్చు ఈజీగా. దాని తర్వాత ఎప్పుడూ కూడా మనం కారపొడులతో పాటు ఆమ్లెట్ వేసుకుని కాంబినేషన్లో తింటాను చూడండి. అలా పిల్లలకి అన్నీ అలవాటు చేద్దాము అని చెప్పి నేను ఆల్మోస్ట్ బయట నుంచి తీసుకొచ్చేదానికంటే కూడా ఇంట్లో చేసినవే ప్రిఫర్ చేస్తానండి. పిల్లలకి ఎప్పుడైనా సరే హెల్తీగా పెడతానికే చూస్తాను. ఈ 2 days కూడా బజ్జీలు కావాలమ్మా అంటే సరే బజ్జీలు అయితే వేసి పెట్టాను. ఇలా ఏదైనా స్నాక్ అడిగారు అనుకోండి, ఆ స్నాక్ టైంలో స్నాక్ ఇచ్చేసి, లంచ్ టైంలో మేము అందరం కలిసి డాటర్ అండ్ మదర్ టైం కదా, అంటే హాలిడేస్ వచ్చినాయి అంటే ఇంట్లోనే ఉంటారు కదా. సాటర్డే సండే అయితే కనుక మా హస్బెండ్ ఇంట్లో ఉంటారు కాబట్టి మేమందరం కలిసి కూర్చుని కొంచెం టైం స్పెండ్ చేసి తినేది ఈ లంచ్ దగ్గర ఒకటే. సో దీనికోసం వాళ్ళకి ఏం కావాలి అనేది చూసే ప్రొసీజర్ అయితే నాది కాబట్టి వాళ్ళు ఎంత హెల్తీగా తినచ్చు అనేది మీల్ ప్రిపరేషన్ అయితే ముందుగా చేసుకున్నాం అనుకోండి, అంతే హెల్తీగా వాళ్ళు తింటారు. దాంతోపాటు వాళ్ళ అలవాటు కూడా చేసుకుంటారు. ఇవన్నీ కూడా కొంచెం మీల్ ప్రిపరేషన్ ముందులోనే ఉన్నామనుకోండి, అప్పటికప్పుడు కాకుండా కొంచెం మనం ఫ్రీగా ఉంటాం, కొంచెం లీజర్ టైం కూడా దొరుకుతుంది మనకి. నా ఫస్ట్ ప్రయారిటీ అయితే కనుక నా పిల్లలేనండి. నా 2 కూతురులతో ఆ టైం స్పెండ్ చేస్తే కనుక అసలు టైం ఎక్కడికి వెళ్ళిపోతుందో కూడా తెలియదు అనమాట. కానీ వాళ్ళు నా క్లీనింగ్లో అన్నిట్లో హెల్ప్ చేస్తూ ఉంటారు చూడండి, దాని హ్యాపీనెస్సే వేరు. ఇప్పుడు ఎంత క్లీన్ చేయాలి అని అంటే కూడా నాకు పిల్లలు వచ్చే ఇంకా హాలిడేస్ కదా, కొంచెం నేను హెల్ప్ చేయనా మమ్మీ అని చెప్పి సామాన్లన్నీ ఎత్తి పెట్టేశారు. ఇదైతే కనుక నువ్వుల కారం. ఇంకా వీడియో ఎండ్కి వచ్చేసాం కాబట్టి ఇంకా నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.